నువ్వేంట్రెక్కడా? నానా నేను చెప్పాను కదా నానా, మిమ్మల్ని చంపడానికి మన ఇంట్లో బాంబు పెట్టారు. సమయానికి రాజు వచ్చాడు కాబట్టే మనందరం ప్రాణాలతో బయటపడ్డాం నాన్నా. చంద్ర, ఏం జరుగుతుంది? ఇంత సెక్యూరిటీ ఉన్నా ఇంట్లోకి వచ్చారంటే నాకేం అర్థం కావట్లేదు. ఈ టైంలో నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నానా రాజు కాల్ చేసింది నేనే నాన్నా. మీ రూమ్ లో నుంచి ఏవో శబ్దాలు వచ్చాయి. నేను మీ రూమ్ లోకి వచ్చి చూశాను. వాళ్ళు బాంబు ఫిక్స్ చేసి మిమ్మల్ని చంపాలని ట్రై చేశారు నాన్నా. అప్పుడు నేను మిమ్మల్ని లేపడానికి ట్రై చేశాను. మీరు స్పృహలో లేరు. అయినా మనం అందరం ఎందుకు మత్తులోకి జారుకున్నాం? మేము కూడా స్పృహ కోల్పోయాం సార్. పెద్ద, నేను వచ్చేసరికి సెక్యూరిటీ వాళ్ళు పడిపోయి ఉన్నారు. బాంబు పెట్టిన వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశాను, కానీ బాంబును రిమూవ్ చేయాలన్న కంగారులో వాళ్ళు తప్పించుకున్నారు పెద్దయ్య. చాలా థ్యాంక్స్ రాజు. ఇప్పుడే కాదు, మాకెప్పుడు ప్రమాదం ఎదురైనా దేవుళ్ళ వచ్చి కాపాడుతావు. చంద్ర అన్నయ్య, ఈ విషయానంత ఈజీగా వదిలిపెట్టొద్దు. మన ఇంట్లోకి వచ్చే బాంబు పెట్టారంటే ఖచ్చితంగా మన వాళ్ళే హెల్ప్ చేస్తుంటారు. అవునన్నయ్య, సెక్యూరిటీ వాళ్ళు కూడా స్పృహ కోల్పోయారు. మనమందరం స్పృహ కోల్పోయామంటే ఖచ్చితంగా మన వాళ్ళే ఎవరు హెల్ప్ చేస్తుంటారన్నయ్య. ఎనీహౌ థ్యాంక్ యూ, మా ఫ్యామిలీనంతా కాపాడినందుకు. నాకు థ్యాంక్స్ ఎందుకు పెద్ద, మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ వేసావురా? ప్లాన్ ఏంటక్క? తమ్ముడు, ఎవరో వచ్చి బాంబు పెడితే రాజు వచ్చే వరకు పేలకుండా ఉంటుందా?